గురురాజా లక్ష్మీదేవి కడప నుంచి వచ్చారు. పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టలేదని చాలా బాధలు పడ్డారు, ఎన్నో అవమానాలు పొందారు. మరి ఆవేదన చెందుతూ పైనున్న దుర్గమ్మ వారిని నమ్మారు. అలాగా నమ్మి విజయవాడ వచ్చి డాక్టర్ వైఎస్ బాబు ఈ ట్రస్ట్ క్లినిక్ రావాలి పిల్లల కోసం సంతానం కోసం అని యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. అటు దుర్గమ్మను దర్శించుకున్నారు, ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు నన్ను దర్శించుకున్నారు. తీరా ఏమైంది? ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఎన్ని రోజుల్లో? 1 డే. ఇప్పటి వరకు మీరే గెస్ట్. 1 డేలో ప్రెగ్నెన్సీ అంటే కేవలం దర్శనంతోనే ప్రెగ్నెన్సీ అయిపోయింది. చెప్పండి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? 2 నెలల నుండి చూస్తున్నాం సార్, వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తున్నాము. బయట IVF ఇవి అన్ని అనుకుంటున్నాం, కానీ అక్కడికి పోతే అమౌంట్ వేరే వాళ్ళు సక్సెస్ఫుల్ అనేది 10 to 15% అనడం, డోనర్ 50% అనడం ఇలా చెప్తున్నారు. డోనర్ కూడా చెప్పేశారు అంటే మేము జస్ట్ IVF లో చెప్పారు, డోనర్లు చెప్పేస్తున్నారు, దానికి రేట్లు చెప్తున్నారు, ప్యాకేజీలు చెప్తున్నారు. అవి చూస్తూ వస్తే మనం వీడియో కనపడింది. అలా 2 నెలలు చూస్తూ ఉన్నామండి, వర్కౌట్ 1 by 1 అని చూస్తున్నాము. క్రిముల గురించి చెప్పడం అది కూడా బాగా చెప్పిన తర్వాత చాలా మందికి రావడం చూసి మేము రావాలని ప్లాన్ చేసుకొని వచ్చిందే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసింది. అదే రోజు వచ్చేసింది. చూడండి, దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న సమయం. నేను కూడా వీడియోలు పెడుతున్నాను, దసరా దుర్గమ్మ తల్లి వీడియోలు కూడా పెడుతున్నాను. నేను నవరాత్రులు చేస్తుంది మా ఆవిడ, ఇది కూడా అంతే కదా. అటువైపు కడప నుంచి ఆ దుర్గమ్మ దర్శనం అవుతుందిలే, ఒక్కసారి విజయవాడ వెళ్దాం. డాక్టర్ వైఎస్ బాబు గారు ఇట్లా న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు ఇస్తున్నారు, ఇట్లా IVF అనే పదం లేదు, ఆపరేషన్లు అనే పదం లేదు, డోనార్లు అనే మాట లేదు, చక్కగా ఆయన న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు, ఒక్కసారి చూద్దాము అని ఇటు వచ్చారు. ఇక్కడికి వచ్చి మనల్ని అటు దుర్గాదేవిని ఇద్దరిని దర్శించుకున్నారు. చివరికి ఇక్కడికి రాగానే మనం టెస్టులు చేశాము, అన్నీ చేసి మీకు ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా అని చెప్పి అదే రోజు ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి కూడా మందులు ఇచ్చి మీకు నిలబెట్టాము. కరెక్ట్గా మరి ఈరోజు ప్రెగ్నెన్సీ నిలబడిపోయింది. నిలబెట్టడమే కాకుండా ఆ రోజు మనం స్కాన్ కూడా చేసాం, మీరు వచ్చిన రోజే స్కాన్ కూడా చేసాము, ప్రెగ్నెన్సీ ఉంది అని వచ్చింది. దీంట్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని వచ్చింది. ఇది మీకు 2వ విజిట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడానికి కూడా మనం నిలబెట్టడానికి మందులు ఇస్తున్నాం, తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ రోజు కొన్ని మందులు ఇచ్చాను, అలాగే అది నిలబడింది. మళ్ళీ ఇంకా పూర్తిగా 3 నెలలు బిడ్డ ఇప్పుడు శాక్ వచ్చింది, హార్ట్ బీట్ రావాలి, పేటల్ పార్ట్ రావాలి, మళ్ళీ ఇలాంటివన్నీ హర్డిల్స్ ఉన్నాయి. హార్ట్ బీటు పేటల్ పార్ట్ రావాలి, అవన్నీ మళ్ళీ అవయవాలు డెవలప్ అవ్వాలి. 3 నెలల వరకు డెవలప్ అయ్యి 3 నెలలు వచ్చిన తర్వాత అవకరాలు లేకోకుండా 4వ నెల 5వ నెల మళ్ళీ చూసుకోవాలి. అక్కడ వరకే మేము సహకరిస్తాము అని చెప్పాము. అదే విధంగా మీకు మందులు ఇవ్వడానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చారు. 2nd విజిట్ ఇది. సో అర్థమైందా? ఆ దుర్గాదేవి కూడా మనల్ని సెలెక్ట్ చేసుకుంది, యేసయ్య మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు, వెంకటేశ్వర స్వామి మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆంజనేయుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, సాయిబాబా మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇలా మరి శివయ్య, ఎంతోమంది దేవుళ్ళు మనకు చూస్తే, మీరు మన సక్సెస్ వీడియోలు చూస్తే నేను ప్రతి ఒక్కరిని అడిగిస్తాను, ఏ దేవుణ్ణి మీరు పూజిస్తారు అని. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి పేరు చెప్పినా కూడా మరి చివరికి మన దగ్గరికి వచ్చాకే ఆ దేవుళ్ళు వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బిడ్డని మన చేతుల ద్వారా మీకు అందే ఏర్పాటు చేస్తున్నారు. అది అందించడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్నందుకు ఈ శరీరం పవిత్రంగా ఉండటం కోసం నేను సిగరెట్ లేదు, మందు లేదు, గుట్కా లేదు, పాన్పరా లేదు, కైనీ లేదు, మరి పబ్బులు లేవు, ఇలాంటి పవిత్రంగా శరీరాన్ని ఉంచుకుంటున్నాను. అది అర్థమైంది అప్పుడు మీకు. డాక్టర్ వైఎస్ బాబు డాక్టరే, MBBS DGO, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు. మరి కానీ మిగతా ఎవరిని సెలెక్ట్ చేసుకుని ఆ దేవతలు ఈ డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇంత మహత్తులాగా మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది? మీకు మిరకిల్, మిరకిల్ 10 ఏళ్ళ నుంచి రాలేదు, 10 ఏళ్ళ నుంచి రాంది జస్ట్ మన దగ్గరికి రాగానే హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే ప్రెగ్నెంట్ అవ్వడం అనేది మీకు మిరకిల్ లాగానే ఉంటుంది కదా. అది ఒక గుడికి వెళ్తే జరుగుతూ ఉంటుంది, ఒక దేవస్థానం
వెళ్ళి ఆ దేవుడు దర్శనం చేసుకుంటే మాకు ఈ మేలు జరిగింది ఆ మేలు జరిగింది అని చాలా మంది చెప్పుకుంటారు. మరి ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనేది ఒక దేవాలయం అనేది అర్థమైందా మీకు? దేవత అనుగ్రహం ఉన్న దేవాలయం ఇది, ఆ దేవుని అనుగ్రహం ఉన్న దేవాలయం ఇది అని మీరు ఏ దేవుణ్ణైనా, యేసయ్యని అవ్వచ్చు, అల్లాని అవ్వచ్చు, ఆ దుర్గమ్మ తల్లిని అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామిని అవ్వచ్చు, శివయ్యని అవ్వచ్చు, నమ్మి మనస కర్మన వాస నమ్మినట్లయితే ఆ బిడ్డని ఆ దేవుళ్ళు ఇస్తారు. డాక్టర్ వైఎస్ బాబు హస్తాల మీదుగా, అదే హస్తవాసి అంటారు. హస్తవాసి అంటే ఆ దైవ అనుగ్రహం ఉండాలి. అది ఏది ఏమైనా మీరు అది ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత ఆ బిడ్డ కూడా దైవానుగ్రహం వల్ల వచ్చిన బిడ్డ, సాక్షాత్తు ఆ దుర్గామాత ప్రసాదించిన ప్రసాదం అనుకోండి. మీరు చక్కగా బిడ్డని కాపాడుకోవడం ఉండడానికి నేను బిల్లలు ఇస్తాను. మరి ఆ బిల్లలను వాడుకుంటూ ఆ బిడ్డని సంరక్షించుకుంటూ లోక మరి రక్షకులు లాంటి ఒక బిడ్డని మీరు కంటారని ఆశీర్వచనం అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇలాగే మరి ముందుకు వచ్చి వీడియో కూడా ఇచ్చారు. ఎందుకంటే మరి ఆ దేవి అనుగ్రహం ఇలా జరిగిందనే విషయం మనకు తెలియజేయాలి. పక్కన మందికి ఎంతో మంది కొంతమంది ఉంటారు, దేవుడు ఉన్నాడా దెయ్యం ఉందా అనే వాదనలు జరుగుతూ ఉన్న రోజులు ఇవి. దేవుడైతే ఉన్నాడు. దేవుడికి దెయ్యానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా యుద్ధం జరిగినప్పుడు ఏ సినిమా చూసినా నువ్వు హీరోనే గెలుస్తాడు కానీ విలన్ ఎప్పుడు గెలవడు. సినిమా ఎండింగ్లో హీరో గెలవాల్సిందే. ఇక్కడ కూడా దేవుడే గెలుస్తాడు. దేవుడిదే అంతిమ విజయం. ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు మిమ్మల్ని రకరకాల సైతాన్లు వేధించిని, అవమాన పెట్టిని. పండగకి వెళ్ళాలన్నా, ఎవరన్నా పూజకి వెళ్ళాలన్నా, లేదా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎవరు అవమానిస్తారో, ఎవరు ఏ మాట అంటారు, ఎక్కడ మా భార్యను బాధ పెడతారో, కన్నీళ్లు కార్పిస్తారేమోనని భయపడుతున్న సందర్భాల్లో నుంచి మీ అవమానాన్ని తొలగించడానికి, మీ బాధల్లో నుంచి మిమ్మల్ని రక్షించడానికి సాక్షాత్తు ఆ దుర్గామాతే మీకు అనుగ్రహం ఇచ్చి, ఆవిడ డైరెక్ట్గా కిందకి రాలేదు కాబట్టి నా చేతుల ద్వారా బిడ్డను అందే ఏర్పాటు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చిందని గమనించి ఆ విషయాన్ని 10 మందికి చెప్పడానికి ముందుకు వచ్చారే, అది చాలా గొప్ప విషయం. మనం మంచిని పొందాలి దేవత నుంచి, మరికొంతమంది మంచిని పొందే అవకాశం కలిగించాలి. విజయవాడలో అటు దుర్గమ్మ ఉంది, ఇటు డాక్టర్ వైఎస్ బాబు ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ముందుకు వచ్చారు కదా, చాలా గొప్ప విషయం. మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.